నమస్తే, నేను మీ జాడ లక్ష్మణ్. ఏదైతే గత 5-6 రోజుల నుంచి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా కురుస్తున్నాయి. మరి ఈ వర్షాలతో ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కూడా కాదు, ఈ ఎండాకాలం కూడా పూర్తి కాలేదు. అయినా ఈ వర్షానికి ఎవరైనా చెప్పలేము. ఇక వాతావరణం అనుకరిస్తే రైతు బాగుపడతాడు. కానీ ఈ పరిస్థితి ఎలా వస్తుందంటే వాతావరణం అనుకరించకపోతే రైతు పరిస్థితి ఏంటి? ప్రజెంట్ అయితే నిర్మల్ జిల్లా బైసా మండలంలోని వాలేగాం గ్రామానికి వచ్చాము. ఇక్కడ కొందరు వాలేగాం రైతులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ఒడ్లు ఇంకా తీసుకోలేదని చెప్తున్నారు. మరి వాళ్ళ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా కుప్పలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మిత్రులారా, ఎందుకోసం అంటే ఇలా నిజంగా చెప్తున్నాను కదా, ఏదైతే ఈ వడ్ల కుప్పలు ఉన్నాయో ఇప్పటికి కూడా వర్షాకాలం దగ్గర వస్తుంది, ఇప్పటివరకు కూడా వాళ్ళు తీసుకోలేని పరిస్థితి. ఎందుకు ఇంత దిగజారిపోతుంది మన ప్రభుత్వం? అసలు రైతు అంటే వాళ్ళకు ఇది లేదా? అసలు ఇంతకుముందు రైతు మరి ఇంతకుముందు తీసుకునే వాళ్ళట, మరి ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదంటే చాలా మంది ఉన్నారు. అన్న నమస్తే. నా పేరు గంగాధర్. అన్న పేరండి మీది? నా పేరు గంగాధర్. గంగాధర, ఏందన్నా ఏమైంది? మీరు ఇంకా వర్షాకాలం వస్తుంది ఒడ్లు తీసుకోవట్లేదని చెప్పారు. ఈ వర్షం అయితే ఎవరికి చెప్పలేము సార్. వర్షం పడుతుంది, 6 రోజుల నుంచి పడుతుంది, తుఫాన్ లేచిందని. ఇంతకు ముందు మా దగ్గర 2 కట్టలు నడిచేటి, ఇక్కడ 2 కట్టలు నడిచేటి. అందువల్ల కాట బంద్ అయిపోయింది. డిసిఎంఎస్ ఉండే అది బంద్ చేసి ప్రైవేట్ గవర్నమెంట్ కొంటున్నారు. ఏంటంటే కమిషన్ అనేది వీళ్ళకి వస్తున్నది, వాళ్ళకు గవర్నమెంట్ కు వీళ్ళకి రాదు. ఇక కొట్టలేదు, ఇక ప్రైవేట్ వాళ్ళు డిసిఎంఎస్ నడుస్తుండే ముందు, అది బంద్ అయిపోయింది. ఈ కాట చాలా అట్లా మా ఊళ్ళో ఒక అడ్లు ఇస్తుండకుండా ఇప్పుడు 2 కట్టలు నడుస్తాయి. 50 లోలు అయితే 20 లోలు కానీ 20 లోలు అవుతాయి. ఇక్కడ మా కథ ఇట్లున్నది, ఎవరు పట్టించుకోకొచ్చింది మాకు ఇక్కడ. అంటే ఇంతకు ముందు 2 కాటలు డిసిఎంఎస్ అనేది ఒకటి ప్రైవేట్ కాంట్రాక్ట్, మళ్ళీ ఐకేపీ గవర్నమెంట్, మళ్ళీ కోఆపరేటివ్ గవర్నమెంట్ అవుట్ లో 2 కాటలు నడిచేది. డిసిఎంఎస్ క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. ఏం ప్రాబ్లం మాకు తెలియదు కానీ క్యాన్సిల్ చేసినట్లు ఇలా 20 లోన్లు పోయి 50 లోన్లు పోయి 20 లోన్లు పోయినాయి. 20 లోన్లు ఉండిపోయినాయి. మరి ఏం కారణమో గవర్నమెంట్ గుర్తు కానీ 22 కాటలు నడిచి మా దగ్గర ఒక ఇత్తు ఉండకుండా ఇప్పటిదాకా మా పరిస్థితి కాదు. తెలంగాణ రాష్ట్రంలో 7 కూడా బంద్ ఉన్నది. అది మొత్తం చాలా ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇంతకు ముందు 2 కాటలు నడిచేది. 2 కాటలు డిసిఎంఎస్ ప్రైవేట్, మళ్ళీ కోఆపరేటివ్ ఒకటి, ఐకేపీ ఒకటి. ఇప్పుడు కోఆపరేటివ్ గవర్నమెంట్, ఐకేపీ అనేది గవర్నమెంట్, కోఆపరేటివ్ అనేది గవర్నమెంట్ 2 కొంటున్నాయి. కాబట్టి ఈసారి 1 కాటలు నడుస్తున్నది. ఏది ఐకేపీ కోఆపరేటివ్. దానివల్ల ఆయన కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు కొనాలని. వాళ్ళు కూడా లేబర్లు పెట్టి అంతా పెట్టారు కానీ అయితే కాకొచ్చింది. ఎంతకని కొంటారు? ఇద్దరు చేసాడు చూడు, ఒక మనిషి పని చేసాడు. అందుకోసమే ఒకరితో కాక ఇది బాగా ప్రాబ్లం వచ్చేసి ఇబ్బంది వచ్చేసింది. ఒక కాంటకు అయిపోయి ఇప్పుడు ఇలా మొలకలు వస్తున్నాయి. దీని వల్ల గవర్నమెంట్ కి ఏం లాభం కానీ రైతు మొత్తానికి నష్టపోతుంది. రైతే నష్టపోతుంది మొత్తం. గవర్నమెంట్ కి ఏం తెలియదు, మనకు ఏం ప్రాఫిట్ తెలియదు కానీ గవర్నమెంట్ వల్ల రైతు మొత్తం నష్టపోతుంది. ఐకేపీ ఒక డిసిఎంఎస్ 2 ఉంటే మేము నష్టపోకుండా కదా, మేము ఇది పరిస్థితి అండి. ఇది పరిస్థితి. రైతు బాధలు, రైతు కష్టాలు ఏం చెప్పాలి? ఇప్పుడు రైతుని ఎవరు ఆదుకుంటారు? ఈ దేశం బాగుండాలంటే రైతు బాగుండాలని చెప్తారు. మరి రైతు బతుకు రోడ్డు మీద పడితే అంటే రైతుకు భరోసా ఎవరు ఇస్తారు? మరి ఏ ప్రభుత్వం ఇస్తుంది? ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని ఇది చేసినా రైతు బతుకు మాత్రం ఇంకా మారలేదు. అంటే మారాలంటే ఏం చేయాలనుకుంటున్నారు అన్న? అంటే ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకుంటారు? ఇక దీన్ని గవర్నమెంట్ తీసుకుని పడుతుంది, గవర్నమెంట్ తీసుకుంటాడు కానీ జల్దీ లేస్తలేవు అడ్లు. కానీ అన్న మొలకలు వచ్చినాయి. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి అన్న? రాష్ట్రంలో అయితే ఋతుపవనాలు వచ్చాయి. మరి మళ్ళీ ఈ అడ్లు ఎప్పుడు పోలా, మనకి ఎప్పుడు మాకెప్పుడు కాడగల, వేరే ఇతర పంటలు వేసుకోవాలా? మాకు ఇప్పుడు డబ్బులు లేవు. ఈ డబ్బులు వస్తేనే వేరే వ్యవసాయంకు మనము అంటే సోయాగాన్ని కొనుగోలు చేయగలుగుతాం. ఇవే ఇంకా కాంటనే కాలే, డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు రైతు మళ్ళీ ఎప్పుడు కొనుక్కునాలా? 50% అయింది, ఇంకా 50% ఉంది వాళ్ళ దగ్గర. 50% ఉంది. అదే మన డిసిఎంఎస్ చాలా ఉంటాయి, 2 కాంటలు చాలా ఉంటాయి. ఇప్పటిదాకా 100% అయిపోతుంటే ఎక్కడ అయిపోతుంటే ఒక ఎత్తు కూడా అనుకుంటా. అదే ఈ పరిస్థితిని బట్టి ఈసారి పోతే వచ్చేసారి 2 కాంటలు పెట్టి మంచిగా 2 తొందర చేసాను. మేము ఒకటి విన్నపం చేస్తున్నాం మీకు. 2 కాంటలు తీసుకుంటే మీకు ఇంత ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నాకు ఇబ్బంది రాలే. ఈ పరిస్థితి వచ్చింది మాకు ఇప్పుడు. ఇది ఫస్ట్ టైం ఇది వర్షం ఫస్ట్ టైం. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ముందే అమ్ముడు పోతుండే. ఇప్పుడు క్లియర్ అయిపోతుండే, ఏముండకుండే. వర్షాకాలం వస్తుంది, ఇంకేముంది? ఇక ఇప్పుడైతే వాళ్ళకి చెప్పుకున్నాను. ఇప్పుడు చెప్పుకున్నాను వాళ్ళకు, చెప్పాలి వాళ్ళకు. మీ పేరేంటి? గణేష్. ఇవి పోయినా ఒడ్లు? పోలే సార్, పోలే ఉన్నాయి సార్. అక్కడ మొలకలు ఎత్తినాయి మొత్తం. ఇట్లా మొలకలు ఎత్తినాయి, పచ్చిగా ఉన్నాయి. అది మొత్తం ఆ కుప్పలా? అటు ఆ సైడ్ కుప్పలు.
మరి ఎట్లా అన్నా మీ ఇక మిమ్మల్ని బాగా ఆదుకునేవాడు ఎవరు ఇక మిమ్మల్ని? ఆదుకునేవారు ఎవరంటే ఇక గవర్నమెంట్ ఆ? గవర్నమెంట్ ఆదుకోవాలంటే 2 కాపీలు చేస్తే మాకు ఇంత ఇబ్బంది ఉండకూడదు. 2 కాటలు ఉంటే ఇబ్బంది ఉండకూడదు, తొందరగా అయిపోతుండే. ఈ వర్షం తెలకుండా వర్షం వల్ల ఇప్పుడు మాకు పరిస్థితి కరెక్ట్ లేదు. ఇప్పుడు ఇంటికాడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఏం అర్థం అవుతలేదు. వర్షం అంటే అటు పానం ఇటు సగం పానం సగం అటు సగం ఆడ పోయినా అటు ఫ్యామిలీ ఎక్కడ ఉండాలా ఇటు అడ్ల దగ్గర ఉండాలా ఏం అర్థం అవుతలేదు. ఇప్పుడు ఇవి అడ్లు పోయితేనే మాకు ఏమైనా పని నడుస్తుంది. ఇప్పుడు బ్యాగులు కానీ వరి బ్యాగులు కానీ కొనుగోలు చేయాలంటే ఇవి పైసలు వస్తున్నాయి కదా సార్ కొనుగోలు అయ్యేది. మీ పేరేందని? లక్ష్మణ్. మీకు కూడా అడ్లు పోయినా అన్న? పోలే సార్, ఇంకా పోలే అట్లా ఉన్నాయి. మీ ఎన్ని కుంటలు ఉంటాను? ఇప్పుడు దాదాపు 400 బస్తాలు అవుతాయి. 400 బస్తాలు? వామ్మో. ఏం చేయలేము ఇప్పుడు. ప్రతి సంవత్సరం ముందే వెళ్ళిపోతుండే? ప్రతి సంవత్సరం 2 కాటలు ఉంటుండే కాబట్టి వెళ్ళిపోతుండే. ఈ సంవత్సరం ఒకటే కాట ఉంది, అందుకని వెళ్ళలే. వాళ్ళకి ఎంత రిక్వెస్ట్ చేసినా చేద్దాం అంటారు అయిపోయా. అంతే ఇక. అంతే. ప్రభుత్వానికి మీ తరపు నుంచి ఏం కోరుకుంటున్నారని ఒకసారి ఇప్పుడు మీరు చెప్పండి, ఒకసారి చెప్పండి అన్న. ఇప్పుడు ఏదో కాంటాలు అంటే 1, 2 అయిపోయింది, కానీ ఇప్పుడు ఏదో మొలకొచ్చిన విత్తనాలు ఏవో ఒకటి తొందరగా కాటా చేసి మాకు రైతులకు డబ్బులు పడేట్లు చేస్తే ఇప్పుడు ఆల్రెడీ మెరుగు వచ్చింది. విత్తనాలు నాటుకోవాలా, వారం 10 రోజులు ఉన్నాయి కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వరి నాణ్యంగా కూడా తీసుకుపోవాలని ప్రభుత్వం మా యొక్క వినతి. అంతకనే అంతే చెప్తున్నాను. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది మిత్రులారా. ఏదైతే ఈ రైతులు ఇంకా మళ్ళీ ఈ రోజు నాకు ఫోన్ చేయడం జరిగింది, ఇక్కడ రావడం జరిగింది. నిజంగా చెప్తున్నాను కదా, ఇది ఎంత అసలు కుప్పలు చూస్తుంటే దాదాపు మనకే భయం అనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి చూడండి చాలా ఉన్నాయి. మరి ఇక్కడ కాకుండా ఇంకో సెట్ ఉంది అక్కడ. మరి ఇంత ఇప్పటి వరకు కూడా వీళ్ళు వడ్లు తినకుంటే వడ్లు గవర్నమెంట్ తీసుకోకుంటే మరి ఎవరు తీసుకుంటారు? మరి రైతు ఆవేదన ఏంటంటే ఇంతకుముందు 2 కాటలు ఉంటుందా మాకు ఉండే, ఖచ్చితంగా ఇంత బాధ ఉండకుండా మాకు 2 కాటలు ఉంటే ఇప్పుడు 1 కాటతోనే బాధ అవుతుందని చెప్తున్నారు. నిజంగా ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సి ఉన్నది. ఇంకో విషయం ఏం చెప్పారంటే రైతు 1 కాటతోనే ప్రభుత్వానికి లాభం వస్తుంది. ఇంతకుముందు 2 కాటలు ఉంటే ఒకటి ప్రైవేట్కి ఒక లాభం వస్తుండే, ప్రభుత్వానికి ఒక లాభం వస్తుండే. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే టోటల్ గా ప్రభుత్వానికి లాభం వస్తుంది. మీ లాభం కోసం ఈ రోజు రైతు నష్టపోతున్నారు. ఇది చాలా దారుణం. నిజంగా చెప్తున్నారు కదా, దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి, క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. యువత గాను ఈ దేశం బాగుంటానంటే మరొకసారి చెప్తున్నా, రైతు బాగుండాలి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ పచ్చని చెట్లతో పచ్చని పొలాలు కనిపించాలంటే రైతు బాగుండాలి. లేకపోతే రైతుకు ఏదో మీరు శిక్ష ఇస్తారో ఉరి శిక్ష ఇది 100% చెప్తున్నా. ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. 2 కాటలు మీరే పెట్టుకోండి అయినా పర్వాలేదు, 2 కాటలు పెట్టుకోండి అయ్యా, మీరే తీసుకోండి లాభాలు అయినా పర్వాలేదు. కనీసం 2 కాటలు పెట్టి ఈ వచ్చే వరకు మెరుగు కంటే బిఫోరే ఏదైతే కనిపిస్తుందో ఈ ఎండాకాలం కంటే బిఫోరే ఈ వడ్లు పోవాలని వాళ్ళ ఆవేదన చేస్తున్నారు. చూస్తూనే ఉండండి. కెమెరామన్ సాయితో నేను మీ జాడే లక్ష్మణ్. రైతే రాజు, ఆ రైతు సేవ అని చెప్తున్నారు, కానీ చాలా మంది రైతు రాజు కాదు. రైతు అంత నిజం చెప్తున్నారు కదా, ఎన్నిసార్లు మోసపోయినా తన ప్రజల క్షేమమే కోరుకునేవాడే అసలైన రైతు. తను ఎన్నిసార్లు మోసపోతూనే ఉంటాడు, కానీ ఇప్పుడు కూడా ప్రజల వైపే ఉంటాడు. ప్రజలకు అన్నదానం మనం ఈరోజు 4 ముద్దలు మన కడుపులో పోతున్నాయంటే రైతే. ఈ వర్షంలో తడుస్తుందని చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా మిత్రులారా. అందుకే నాకు బాగా అనిపిస్తుంది. ఈ విత్తనాలు చూస్తే మరి ఇట్లాంటి ఏదైతే ఇవి కనిపిస్తున్నాయో ఇవి చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది మిత్రులారా. ప్రతి ఒక్కరు దీన్ని గమనించండి. ఆ రైతులు చూడండి, అక్కడ వాళ్ళ బాధ వాళ్ళకు, వర్షం వస్తే వాటర్ తీసేయడం, వాళ్ళ బాధ వాళ్ళ కష్టాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రభుత్వం నిజంగా చెప్తారు, ఏ ప్రభుత్వం వచ్చినా రైతును ఆదుకునేవాడు ఎవరు లేరు. కనీసం దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి, రైతు బాధను అర్థం చేసుకున్నట్టు నేను. మరి అదే కాకుండా ఇక్కడ పాపం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ కూర్చుండేటిళ్ళు. ఇవి అమ్మ కాలువ తీస్తున్నది, ఆయన వాటర్ తీస్తున్నాడు. పాపం ఇలా పరిస్థితిగా చూడండి. అమ్మ నమస్తే, పేరేంటమ్మా? సుందర్బాయ్. సుందర్బాయ్ గొడుగు పెట్టు, పత్తి ఆడికి ఈడికి కాల తీసినా ఒకనాడు ఎండ పోయింది పానం మీద. అంతగానం తీసి ఇంకా 2 కాటలు వస్తుండే ఆట. బాకీ అంటే బాకీ అండి, ఇది చెయ్యకుంటే మాకు ఇత్తువి ఇంట్లో పడది. అంటే ఇంతకు ముందు కొనుగోలు అయిపోతుండే, ఇప్పటిదాకా అయిపోతుండే. మాది 2 కాటలు వస్తుండే. ఇప్పుడు 1 కాటతో ప్రాబ్లం అవుతున్నది. తీసుకోవాలంటే ఇంకా ఎంతసేపు పడుతుంది? మస్తు దినం 2 కైకిళ్ళు పెడితే చాలా వచ్చినాం. ఆండలు వచ్చి చేస్తున్నాం, ఏం చేయాలి? వాళ్ళకు నింపాలనా, మేము తినాలనా, బాకీ ముట్టుకున్నాలా? అంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఎట్లా అమ్మా? ఏం చేయాలి? ఇదే దాని మీదనే ఉన్నది మా ఇది బతుకంతా.
అప్పులలో ఇంటికి వస్తారు మళ్ళీ అదొక ప్రాబ్లం. అది ఒకటి. అడ్డితోని పైసా తీస్తే దుడ్డు వెళ్ళిపోతుంది మాది. మీది ఇదే ఊరా వాళ్ళేగామేనా? వాళ్ళేగామే. ఎన్ని సంవత్సరాల నుంచి రైతుగా చేస్తున్నారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి? దారు సార్ 10 ఇట్లా చేస్తున్నాం మేము. 2 కాటలు వస్తుండే ఈ సాల్కతి ఇది లేదు, ఇంకా మాది ఇదే పరిస్థితి ఉన్నది. ఎట్లా చేయాలి? కుప్పలు నానిపోయినా మలిపినాం. ఒక పరి మలిపి ఇంకా మొలకలు వచ్చినాయి. మొలకలు ఇదే అండి. ఇది మిత్రులారా, ఏదైతే వాలేగాంలో ఈరోజు వచ్చినామో ఇంతకు ముందు 2 కాటలు ఉంటుందట. ఏదైతే కనిపిస్తుందో అంటే 2 కాటలు, ఒకటి గవర్నమెంట్ది ఒకటి ప్రైవేట్ది. మరి ఆ 2 కాటలు ఉంటే ప్రాబ్లం ఏంటంటే కొనుగోలు తొందర అయిపోతుందా? ఇప్పుడు ఒక కాటతో ప్రాబ్లం ఏమైతుందంటే ఒక కాటతో గవర్నమెంట్ కి లాభం వస్తుంది, ఇంకో కాట అప్పుడు ప్రైవేట్ కి లాభం వస్తుందా. కానీ గవర్నమెంట్ వాళ్ళ లాభం కోసం ఈ రోజు రైతు రోడ్డున పడుతున్నారు మిత్రులారా. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. అది 2 కాటలకి పేరు ఏమంటారు? గవర్నమెంట్ కాట పేరు డిసిఎంఎస్. అది గవర్నమెంట్ ప్రైవేట్. మరి గవర్నమెంట్ ఐకేపీ ఉన్నది. అలా ఇది సొసైటీ చైర్మన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నది. కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఇప్పుడు 2 ఉంటుండే. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఒకటే నడుస్తుంది కాట. అందుకే వీళ్ళ కొనుగోలు కరెక్ట్ అవుతలేదట. చాలా కుప్పలు ఉన్నాయి మిత్రులారా. ఇది చూడండి, నేను వర్షంలో పాప నాకు ఫోన్ చేస్తే ఈ రోజు వచ్చిన చూడండి, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళ బాధలు చూస్తే ఇంకా తట్టుకోలేని పరిస్థితి పాపం. ఎక్కడెక్కడ రైతులు వాళ్ళు ఫారిన్ వేసుకొని ఇక బాధపడుతూ ఉన్నారు. దయచేసి ఇది ప్రతి ఒక్కరు గమనించండి. ప్రభుత్వం వరకు వీడియో షేర్ చేయండి మిత్రులారా. ఈ రైతు కష్టం ఎంత చెప్పినా తక్కువే, నిజంగా చెప్తున్నాను కదా. దయచేసి ఈ రోజు మనం కడుపు నుండి అన్నం తింటున్నామంటే అది దానికి కారణం, అసలైన కారణం రైతే మిత్రులారా. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి, రైతులు బతకనివ్వండి ఫస్ట్. చాలా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని రాజకీయ నాయకులు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు కూలినా, కానీ రైతు బతుకు మాత్రం ఇప్పటివరకు కూడా మారలేదు. మరి మారబోతుందా లేదా అన్నది సంగతి తర్వాత. కానీ ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా వీళ్ళకు ఫస్ట్ ఆదుకోవాలి. 2 కాటలు పెడితే ఇంత ఇబ్బంది కాదు కూడా అని చెప్తున్నారు. దయచేసి ఈ ప్రభుత్వ దృష్టికి దయచేసి ప్రతి ఒక్కరు చేర్పించాలని కోరుకుంటూ నేను చూస్తూనే ఉండని. నేను మీ జాడ లక్ష్మణ్.